హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం జూన్ 2023 పేపర్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే టోటల్గా ఎంసీక్యూ కాకుండా మనకి ఒక 12 ఎంసీక్యూ, తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి. అది ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో ఫినాన్షియల్ అకౌంటింగ్ సిఎంఏ వాళ్ళకి చెప్తున్నాను నేను. డిసెంబర్ 2023కి ఇచ్చిన ఎంసీక్యూ మొత్తం ఈ పేపర్ నుంచి ప్యాటర్న్ మారిందండి. అంటే జూన్ 2023కి డిసెంబర్ 2023 నుంచి ఎలా ఇచ్చారంటే మొత్తం కూడా 15 మార్క్స్, 15 క్వశ్చన్స్, 15 into 2 30 మార్క్స్ ఎంసీక్యూ ఇచ్చారండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, రైట్. డిసెంబర్ 2023 ఫస్ట్ క్వశ్చన్. The construction of a factory building was completed on 1st April 2023. 1st April 2023 లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. At a cost of rupees 56,50,000 rupees, a sum of 45,000 had been incurred for the construction of the temporary huts. Okay. Next, insurance premium of 56,500 paid on 5th April 2023. The capital and revenue expenditure would be capital and revenue expenditure. Capital expenditure ఏంటి, ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అంటున్నారు. ఓకే, ఈ టెంపరీ హట్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కాబట్టి ఈ 56,50,000 రూపీస్ కి ఈ 45,000 రూపీస్ ఇక్కడ హ్యాడ్ బీన్ ఇంకర్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపరీ హట్స్ ఫర్ స్టోరింగ్ బిల్డింగ్ మెటీరియల్స్. సో 56,50,000 రూపీస్ ప్లస్ 45,000 యాడ్ చేయండి. 50,000 ప్లస్ 45,000 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే 56,95,000 రూపీస్ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఆప్షన్ బి ఇస్ ద మన ఆన్సర్. Next, if a receipt of 21,500 for interest has been recorded in the books as payment of 12,500 was interest, the profits would show. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది ఎర్రర్ అండి. ఇది రెక్టిఫై చేసి చూపించాలి. రిసిప్ట్ ఏదైతే మనకి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ ని 21,500 రూపీస్ ని పేమెంట్ గా చూపించారు. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ని ఇంట్రెస్ట్ పెయిడ్ గా చూపించారు అనమాట. ఇదిగోండి, ఇన్ ద బుక్స్ యాజ్ పేమెంట్ ఆఫ్ 12,500 అంటే ఇక్కడ ఒక రిసిప్ట్ రాయకపోవడం వలన మనకేమైందండి, ప్రాఫిట్ 21,500 రూపీస్ ప్రాఫిట్ డిక్రీజ్ అయిపోయింది. అలాగే ఒక 12,500 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్ గా రిసీవ్డ్ చూపించకపోవడం వల్ల 21,500 రూపీస్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఒక ఇన్కమ్ ని చూపించకపోవడం వల్ల అనవసరంగా ఒక పేమెంట్ ని చూపించడం వల్ల 12,500 రూపీస్ ప్రాఫిట్ డిక్రీజ్ అయింది. అంటే టోటల్ గా డిక్రీజ్ ఇంత అండి, ప్రాఫిట్ లో డిక్రీజ్ ఇంత. సో మనకి చూడండి, ద ప్రాఫిట్స్ వుడ్ షో ఎలా కనబడుతుంది అంటున్నాడు. ఇదిగో, ఇఫ్ ఏ రిసిప్ట్ ఆఫ్ 21,500 ఫర్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ రికార్డ్ ఇన్ ద బుక్స్ యాజ్ పేమెంట్ ఆఫ్ 12,500 రూపీస్ అంటే ఒక రిసిప్ట్ ని ఒక పేమెంట్ గా చూపించారు. సో రిసిప్ట్ రాయకపోవడం వల్ల ఒక 21,500, అనవసరంగా పేమెంట్ వల్ల 12,500, మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి మనకి ఎంత అండి, 34,000 రూపీస్. ఇదిగోండి, ద ప్రాఫిట్ వుడ్ షో మొత్తం 34,000 రూపీస్ అన్నమాట మనకి తగ్గిపోయింది అని చెప్తున్నారు. అది మనకి ఎర్రర్ అది. ఓకే, సో మనకి ఆప్షన్ వచ్చేటప్పటికి నీకు ఇదిగోండి, 34,000 రూపీస్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఆన్సర్ ఇది డి. నెక్స్ట్, Shiva received a bill for 58,550 from Vijay and endorsed it in favor of Makku. On the date of maturity, the bill was dishonored and for it noting charges of rupees 450 paid by holder. Okay, holder ఎవరండి, శివ పే చేస్తాడు. ఇన్ దిస్ కేస్ శివ విల్ డెబిట్. అయితే శివ తన బుక్స్ లో ఎవరిని డెబిట్ చేస్తారు అంటారండి. ఇక్కడ డిజానర్ అయిన బిల్ ఉంది కదండి, డిజానర్ అయిన బిల్ విషయంలో మనకి ఎంట్రీ వచ్చేటప్పటికి ఇదిగోండి, విజయ్ నుంచి కదా బిల్ వచ్చింది. విజయ్ అకౌంట్ డెబిటెడ్ టు ఎండోర్సీ పేరు ఇక్కడ మక్కు. ఓకే, ఇక్కడ డెబిట్ ఏం చేశారు అంటున్నారు. సో విజయ్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎంత అమౌంట్ తో అంటే మనకి ఈ బిల్ అమౌంట్ ప్లస్ నోటింగ్ ఛార్జెస్ 450 రూపీస్. ఎందుకంటే స్టార్టింగ్ లో శివ అమౌంట్ పే చేసినా కూడా నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ ఈస్ బోర్న్ బై ది డ్రాయీనే పే చేయాలి. సో 58,000 ప్లస్ 550 ప్లస్ 450 రూపీస్ మొత్తం వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి,
ఒక్క నిమిషం. 58,550 ప్లస్ 450 రూపీస్, 59,000 రూపీస్ విజయ్ డెబిటెడ్ అన్నాడు కదండి. క్రెడిట్ అన్న డెబిట్ అన్నాడు కాబట్టి శివ బుక్స్ లో విజయ్ పేరుతో డెబిట్ చేసే అమౌంట్ విజయ్ బై 59,000. నెక్స్ట్, జాయింట్ వెంచర్ విత్ XYZ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్. జాయింట్ వెంచర్ విత్ XYZ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్. ఏ బుక్స్ ఎక్కడ అంటే ఆప్షన్ ఏ, వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఈజ్ మెయింటైన్ ఫర్ జాయింట్ వెంచర్. సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ విషయంలో మనం ఇది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత వెన్ నాట్ మెయింటైనింగ్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ జాయింట్ వెంచర్ బట్ ఈచ్ ఎవ్రీ కో వెంచరర్ కీప్ రికార్డ్స్ ఈజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ అంట. ఓకే, జాయింట్ వెంచర్ విత్ XYZ అకౌంట్. మనకి ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఒకసారి ముందు చదువుకుందాం. నెక్స్ట్ సి, వెన్ నాట్ మెయింటైనింగ్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ జాయింట్ వెంచర్ బట్ ఎవ్రీ కోవెంచర్ కీప్స్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇద్దరి కలిపి రాసినప్పుడా, లేదు ఎవరికి వాళ్ళు రాసినప్పుడా, లేదా సెపరేట్ సెట్ ఆఫ్ బుక్సా అని అంటున్నారు, లేదా ఇన్ ఆల్ ద అబోవ్ సిచ్యుయేషన్స్ ఏ, బి అండ్ సి అంటున్నారండి. మనం ఆప్షన్ చూద్దాం దీంట్లో. ఒక్క నిమిషం. When not maintaining separate set of books for joint venture, but every co-venturer keep records his own transaction అప్పుడండి. సేమ్ జూన్ 2023 పేపర్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు, ఇలాంటిదే. చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి దీని ప్రీవియస్ పేపర్ కూడా. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ప్రీవియస్ పేపర్స్ మాత్రం చేసుకుని వెళ్ళండి. తర్వాత, ఆన్ 31st March 2023 ద డెటార్స్ ఆఫ్ ఎ ట్రేడర్ ఆర్ 6,20,000 రూపీస్ బిఫోర్ రైటింగ్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్ చేయకముందు 6,20,000 రూపీస్. ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఆన్ డెటార్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్స్ ఆన్ డెటార్స్ ఈజ్ 2%. ద అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఈజ్, మనకి డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2% దగ్గర ఎంత అంటున్నారండి. సింపుల్ గా క్యాల్సీ తీసుకుని చేసేసేయచ్చు. 6,25,000 లో ముందు 15,000 లెస్ చేయండి. సో 6,05,000 వస్తుంది. 6,05,000 లో -5%. ఓకేనా, 6,05,000 నేను క్యాల్సీ తీసుకున్నానండి. 6,05,000 -5% నేను డైరెక్ట్ గా క్యాల్కులేట్ చేస్తే నాకు 5,74,750 డైరెక్ట్ వచ్చేసింది నాకు. సో దాని మీద 2% అంటే 11,495 ఆన్సర్ ఇది. ఏం లేదండి, 6,05,000 వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నేను క్యాల్సీలో -5% అప్లై చేసేసాను. 6,05,000 మైనస్ డైరెక్ట్ గా 5% అప్లై చేస్తే డైరెక్ట్ గా మనకి 5,74,750 వచ్చింది. దాని మీద 2% అంతే. మన క్యాల్కులేట్ ఉంటుంది కాబట్టి ఈ 6,00,000 మామూలుగా అయితే ఏం చేస్తాం మనం, 6,05,000 రూపీస్ ఇంటూ 5%. ఆ 5% వస్తే లెస్ చేస్తాము, లెస్ చేస్తే మనకి మళ్ళా ఈ అమౌంట్ వస్తుంది. దాని మీద 2% అప్లై చేస్తాం, అవసరం లేదు. డైరెక్ట్ గా 6,20,000 -15,000 క్యాల్సీలోని ఇదంతా కూడా 6,05,000 రూపీస్ డైరెక్ట్ గా -5% వేసేసేయండి. మనకి కావాల్సిన అమౌంట్ వస్తుంది. దాని మీద 2% అట్లా షార్ట్ కట్స్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఇది. నెక్స్ట్, salaries paid during the year 2023 were 4,70,000. Salaries outstanding on 1/4/2022 were 65,000. And ఇట్ వాజ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ ఫర్ 3 months 31/3/2023. అంటే మనం చేసేటటువంటి ఇయర్ కి అవుట్ స్టాండింగ్ 3 months శాలరీస్ పే చేయాల్సి ఉన్నాము. సో అవుట్ స్టాండింగ్ శాలరీస్ కావాలి మనకి. ద అమౌంట్ ఆఫ్ శాలరీ షోన్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ విల్ బి, అసలు టోటల్ మనం ఈ ఇయర్ ఏదైతే ఉందో 22-23కి అసలు టోటల్ శాలరీస్ ఎంత అని అడుగుతున్నారండి. అంటే ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా ఇంక్లూడ్ అంటే కలిపేసి యాడ్ చేసి మనం చెప్పాలి. అయితే మనకి లాస్ట్ ఇయర్ శాలరీస్ ఉన్నాయండి, 65,000 రూపీస్ లెస్ చేసుకుందాం. ఫస్ట్ 4,70,000 మనకు తెలుసు కదా, అక్రూయల్ బేస్ కాన్సెప్ట్ లో ఆ ఇయర్ ఏ ఇయర్ అయితే చేస్తున్నామో ఆ ఇయర్ కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. ఫ్యూచర్ ఇయర్వి కానీ అలాగే ప్రీవియస్ ఇయర్వి ఉంటే లెస్ చేయాలి. సో మనం 65,000 రూపీస్ లెస్ చేస్తే నీకు 4,05,000 వచ్చింది. రైట్, అర్థమవుతుందా? ఈ 4,05,000 ఎందుకు లెస్ చేసాం మనము, ఇది బిఫోర్ ఇయర్ అండి, ముందున్నటువంటి ఇయర్. సో మనం లెస్ చేసాము. ఈ 4,05,000 కూడా ఎన్ని మంత్స్ది అంటే 9 monthsది. ఎందుకు అంటే 3 months ఇంకా పే చేయాల్సి ఉన్నాము కాబట్టి 9 monthsే. కానీ మనకి కావాల్సింది 12 monthsకి. అర్థమవుతుందా? సో 12 monthsకి మనకు కావాలి అంటే 9 monthsకి 4,09,000, మనకి 12 months కావాలి కాబట్టి సింపుల్ గా ఇలా రాసేసేయండి. 12/9 అంటే 12 months by 9 ఇంటూ 4,05,000 వేసేస్తే మనకి టోటల్ మంత్స్ కి తెలిసిపోతుంది. 12/9 ఇంటూ 4,05,000 రూపీస్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి 5,40,000 వస్తుంది. ఇది ఆన్సర్. అర్థమవుతుందా? ఇలా ఇలా అప్లై చేసేది సరిపోతుంది. నెక్స్ట్,
Profit before interest on loan and manager's commission. Profit before interest on loan and manager's commission were 4,25,250. ఈ మనకి ఇచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అలాగే మేనేజర్స్ కమిషన్ తీసివేయక ముందు. అయితే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మాత్రం ఇచ్చేసారంటే 42,000. సో ఇచ్చారు కదా, ఇప్పుడు లెస్ చేద్దాం. 4,25,250 42,000 రూపీస్ లెస్ చేస్తే చూద్దాం, క్యాల్సి తీసుకుందాం. 4,25,250 రూపీస్ మైనస్ 42,000 ఈజ్ ఈక్వల్ టు 3,83,250 రూపీస్ వచ్చింది. అయితే మేనేజర్స్ కమిషన్ 5% కూడా తీసివేయలేదు కాబట్టి మనకి ఇది 105కి సమానము. అంటే 5% కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి 105కి, అంటే ఈ 5% ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఇది 105. సో మనకి కావాల్సింది ఏంటి అంటే చార్జ్ సచ్ కమిషన్ దెన్ మేనేజర్స్ కమిషన్ ఎంత అంటున్నారు. మనకి ఇచ్చిన ఈ 105 అంటే ఏంటి, ఈ మేనేజర్స్ కమిషన్ 5% కలుపుకుంటే 105. మనకు కావాల్సింది అసలు 5%. సో సింపుల్గా ఇలాంటివి 3,83,250 ఇంటూ మనకి 5/105, మనకి ఏది కావాలో అది. ఇందాక కనుక మనం శాలరీ 12 months కనుక్కున్నప్పుడు ఎలా అయితే వేసామో ఇట్లా 3,83,250 ఇంటూ 5/105 18,250 అండి. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్ అంట. అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే మనం సేల్ చేసామండి, మనకి డేటాస్ క్రియేట్ అయ్యారు, ఓకే, ముందుగా మనం రిసీవ్ చేసుకున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్, ముందుగా అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం మనం. సో డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్ అంటాం కదండి, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనమాట. ముందుగానే రిసీవ్ చేసుకున్నాం అంటే ఫ్యూచర్ ఇయర్వి ముందుగా రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము, మనకి బ్యాలెన్స్ షీట్లో కనబడుతుంది అది బ్యాలెన్స్ షీట్. అవునా, గుర్తెచ్చుకోండి. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వేస్తావా, నువ్వు అసెట్ సైడ్ వేస్తావా, అంతే. ఈ రెండిట్లో డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ అసెట్, షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ లయబిలిటీ. మరి ముందుగానే మనం రిసీవ్ చేసుకుంటే దానిని ఫ్యూచర్ ఇయర్ కోసం అట్టి పెట్టాలి అప్పటిదాకా. సో షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్, ఆప్షన్ డి. నెక్స్ట్, on 31st 3/2023 the debtors of a trader or 7,50,000, ఇలాంటిదే ఇంతకు ముందు కూడా వచ్చిందండి. బిఫోర్ రైటింగ్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్ ఆఫ్ 25,000 రూపీస్. The provision for bad debts, doubtful debts is 5% on debtors and the provision for discount on debtors 2%. The amount of net debtors shown in the balance sheet as at 31/3/2023 will be. ఇందాక అడిగింది ఏంటి అంటే మనకి 2% డిస్కౌంట్ అండ్ డెటార్స్ ఎంత అని అడిగారండి ఇందాక మనకి పైన MCQ. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు టోటల్గా నువ్వు డెటార్స్ ఎంత చూపిస్తావు అంటున్నారు. సో తీసుకోండి ఇక 7,50,000 రూపీస్ మైనస్ 25,000 తీసేస్తే నీకు 7 lakh చాలా స్పీడ్గా ఉండాలి కదా. దీనిలో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఇంటూ 5% ఎంతో తీసేయండి. 7,25,000 ఇంటూ 5% అండి 36,250 రూపీస్ లెస్ చేద్దాం. 7,25,000 మైనస్ 36,250 ఈజ్ ఈక్వల్ టు నీకు 6,88,750. ఇంకేమైనా తీసేయాలా, ఇంటూ 2% ఎంతో తీసేయండి. లేదంటే డైరెక్ట్గా చేసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. -2% చేసినా కూడా నీకు ఆన్సర్ వస్తుంది. 6,74,975 6,74,975 ఆన్సర్. డైరెక్ట్గా -2% అయినా తీసేయచ్చు, లేదా ఇంటూ 2% ఎంతో క్యాల్కులేట్ చేసి దాన్ని డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఇలా ఇంటూ 2% బదులుగా ఇంకో స్టెప్ ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా -2% వేసినప్పుడు మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st 3/2023. ఏంటో చూద్దాం. సాలరీస్ అవుట్ స్టాండింగ్ అండ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ 1/4/2022 ఈ ఇయర్కి 33,000 ఏమో అవుట్ స్టాండింగ్ అట, 22,000 ఏమో మనకి పెయిడ్ ఇన్ అడ్వాన్స్గా పే చేస్తున్నామట. సాలరీస్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్ 22-23, మనం చేసేటటువంటి ఇయర్ 22-23.
నెక్స్ట్ salaries paid in advance and outstanding 16,500 and 44,000 respectively. The amount of salaries to be shown in income and expenditure account for the year ending 31/3/2023కి మనం చూడాల్సి ఉన్నాము. ఓకే, సరే చూద్దామండి. మనకి మొత్తం మీద 3,30,000కి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. మనకి ఎందుకంటే అడిగింది కూడా మనకి ఈ ఇయర్కి కాబట్టి. సో అవుట్ స్టాండింగ్ అంటండి, అంటే 33,000 రూపీస్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ ఇవి, ఈ సంవత్సరం కావు. సో 33,000 లెస్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరానికి అవుట్ ఇదిగోండి పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఈ సంవత్సరానికి పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే దీని తర్వాత సంవత్సరమే కదండి ఇక్కడ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అయ్యేది 2022కి. సో ఈ 22,000 ప్లస్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు మనం చూద్దాం ఎంతో. 3,30,000 మైనస్ 33,000 ప్లస్ 22,000 ఇంతవరకు అయిపోయింది. ఇక్కడికి 3,19,000 వచ్చిందండి. ఇక్కడ నుంచి చూద్దాం నెక్స్ట్ స్టెప్. సాలరీస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అంటే మనం చేసేటటువంటి కరెంట్ ఇయర్కి అడ్వాన్స్గా పే చేసింది 16,500. అడ్వాన్స్గా పే చేస్తే మనకు కాదుగా, అవసరం లేదుగా, తీసేయండి లెస్. తర్వాత 44,000 మనం చేసేటటువంటి సంవత్సరానికి అవుట్ స్టాండింగ్ కాబట్టి యాడ్ చేయండి. మైనస్ 16,500 ప్లస్ 44,000 ఈజ్ ఈక్వల్ టు 3,46,000. 3,46,500 రూపీస్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి చెప్తున్నా చూడండి. తీసేద్దాం మొత్తం. మనకి ఏం అడిగారు, ఏ ఇయర్కి అడిగారు అనేది నీకేంటి అంటే 31/3/2023కి అడిగారు మిమ్మల్ని, మీకు. ఇది మనం చేసేటటువంటి కరెంట్ ఇయర్. దీనికి బిఫోర్ వచ్చేటప్పటికి 2022 అవుతుంది. అంటే దీనికి బిఫోర్ 2022, దీనికి అడ్వాన్స్ వచ్చేటప్పటికి దీని నెక్స్ట్ ఇయర్ అవుతుంది. చూద్దాం. శాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే ఈ 33,000 ఏంటి అంటే శాలరీస్ అవుట్ స్టాండింగ్ అండి. అంటే ఈ 2022 ఇయర్లో అవుట్ స్టాండింగ్ దీని అంటే పే చేయాల్సినటువంటివి, అంటే ఈ ఇయర్వి కాదుగా, మనం చేసేటటువంటి కరెంట్ ఇయర్కి సంబంధించినవి కాదు. సో 33,000 లెస్ చేసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఈ 2022కి అడ్వాన్స్గా పే చేశారంటే ఏ ఇయర్వి, దీని తర్వాత ఇయర్ 2023 అంటే మనకి కావాల్సినటువంటి ఇయరే కదండి. సో మనం 33,000 లెస్ చేసి 22,000 యాడ్ చేసాం. తర్వాత సాలరీస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ అవుట్ స్టాండింగ్, ఇవేమో అడ్వాన్స్ గా పే చేశారంట. అంటే 2023కి అడ్వాన్స్ ఇయర్ అంటే ఏంటి? 2022 సంవత్సరం. సో లెస్ చేస్తాము. మనం చేసే కరెంట్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ అంటే 44,000 మనం యాడ్ చేస్తాం. మనం అక్రూయల్ బేస్ కాన్సెప్ట్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ సంవత్సరం ఎక్స్పెన్స్ ఆ సంవత్సరం అయినా కాకపోయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్యాష్ బేస్ అకౌంట్ అయితే ఏం చేస్తాం? దీనికి రివర్స్ చేస్తాం. క్యాష్ ఎప్పటిదైనా సరే రిసీవ్ చేసుకున్నా పే చేసినా కానీ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సేల్స్ రిటర్న్స్ అండ్ సేల్స్ ఆర్ అంటే ఓపెనింగ్ స్టాక్ 2,80,000, క్లోజింగ్ స్టాక్ 3,20,000. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ 45,000. సేల్స్ ఇదిగోండి చివరిది సేల్స్ లైన్గా ఇచ్చారు, ఇది వచ్చేటప్పుడు సేల్స్ అండి. ఇదంట. If rate of gross profit is 25% on cost, 25% on cost, then gross profit will be. ఇవన్నీ ఎందుకండి మనకి? ఆన్ కాస్ట్ ఆన్ సేల్ చూస్తే సరిపోదా? సింపుల్గా ఆన్ కాస్ట్ 25% అంట. 25% అంటే మనకి ఎంతండి? 1/4. 100లో 25వ వంతు అంటే 1/4. ఇది ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఇదిగోండి ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ యాడ్ అయ్యి 1/5 అవుతుంది. సో 24,20,000 రూపీస్ ఇంటూ 1/5 అంతే సింపుల్గా. 24,20,000 ఇంటూ 1/5 ఈజ్ ఈక్వల్ టు మనకి 4,84,000 ఆన్సర్. 4,84,000 సింపుల్ అనమాట. ఇది ఆప్షన్. నెక్స్ట్ ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ పర్టైనింగ్ టు ద పీరియడ్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ షోన్ ఇన్ ద రెవెన్యూ నేచర్వి మనం ఎక్కడ రాస్తాము? రిసిప్ట్స్ అండ్ పేమెంటా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరా, బోత్ ఏ అండ్ బీనా, బ్యాలెన్స్ షీటా? ఓన్లీ ఐటమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్. ఏమండి మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్లో రెవెన్యూ నేచర్ రాస్తాము, అలాగే క్యాపిటల్ నేచర్ కూడా రాస్తాము. సో ఆన్సర్ ఇది కాదు. అలాగే బోత్ ఏ అండ్ బి అసలు కానే కాదు కదా, బ్యాలెన్స్ షీట్ కాదు. సో ఇది ఆప్షన్ బి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాస్తాం. నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ హయ్యర్ పర్చేస్ ప్రైస్ ఓవర్ ద క్యాష్ ప్రైస్ ఇస్ నోన్ యాజ్. క్యాష్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి హయ్యర్ ప్రైజ్ పర్చేస్ ప్రైస్ని ఏమంటారండి? ఇంట్రెస్ట్ అంటారు. నెక్స్ట్ excess of higher purchase price over the cash price is known as interest. Next
అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ఈజ్ అప్లికబుల్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అసెట్ అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. నెక్స్ట్, goods costing 2,34,000 are sent to the branch at invoice price of 3,12,000. The loading on invoice price is అని అంటున్నారండి. ఏం లేదు, సింపుల్. గూడ్స్ కాస్ట్ వచ్చినప్పుడు 2,34,000 అంట, ఇన్వాయిస్ ప్రైస్ 3,12,000. ఓకే, ఇక్కడ మనకి ఇట్లా కూడా ఆప్షన్, ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చెక్ చేసుకుని కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చండి. అంటే 3,12,000 ఇంటూ 25, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. నేను రెండు రకాలుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3,12,000 మైనస్ 2,34,000 ఈజ్ ఈక్వల్ టు లోడింగ్ వచ్చేటప్పుడు 78,000 అండి. ఓకే, మనకి ఇలా కూడా చూస్తారు. 3,12,000లో ఆప్షన్ ఏ సెట్ అయిందా, ఇది ఒక టెక్నిక్ అనమాట. ఈ రెండు చూద్దాం ఫస్ట్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది ఈ చిన్న చిన్న టెక్నిక్స్. ఫస్ట్ది అయితే కాదు. తర్వాత 3,12,000 ఇంటూ 25%, 78,000 వచ్చింది. దీనికి 78,000. సో ఆప్షన్ బి రైట్. ఇలా చేస్తాం ఒక పద్ధతి. ఇది కాకుండా అసలు ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, ఈ రెండింటి డిఫరెన్స్ 3,12,000 మైనస్ 2,34,000 ఎంతండి? 78,000. ఓకే, ఇక్కడ మనకి 3,12,000 అనేది 100కి ఈక్వల్. ఇందాక చెప్పిందే నేను సింపుల్గా. సో మనకి 78,000 కావాలి కాబట్టి 78,000 బై 3,12,000 ఇంటూ 100. 78,000 బై 3,12,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 25%. ఇది ఆన్సర్. ఇంతే, ఓవర్ అండి, అయిపోయింది. నెక్స్ట్ క్లాసులో 2024 జూన్ పేపర్ తీసుకుందాం.